గారు మాట్లాడదాం. గఫూర్ గారు, సుదీర్ఘంగా మీరు చెప్పండి. రాజకీయాలు చూశారు, శాసనసభలో ఉన్న వ్యక్తులు. అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎక్కడి నుంచి సంస్కృతి మొదలైంది? ఎప్పుడు ఎండపడే అవకాశం ఉంటుంది? వర్మ గారు, మిగతా పెద్దలకు నమస్కారం. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ నాయకులకు కొంతమందికి రౌడీల సహకారం ఉండేది. ఇప్పుడు రౌడీలే రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం సభ్యతను ఆశించేటువంటి పరిస్థితులు లేం మనం ఈరోజు. ఎందుకంటే అమ్మనాభూతులు అనేటువంటివి అసలు ఆ నోరా వాళ్ళది మరి మున్సిపాలిటీ కాలువనా తెలియదు, కానీ కొంతమంది మాట్లాడేటువంటి మాటలు చాలా దారుణమైనటువంటి పద్ధతిలో ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో చూసాం. ఈ రోజు సరే ఎవరో ఒకతను తెలుగుదేశం అతను మాట్లాడి చాలా శుద్ధ తప్పు, అతని మీద చర్య తీసుకోవాలా. అది ఏ పార్టీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశమా, కూటమినా, ఇంకోరా కాదు. సభ్యతగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలా, అలవాటు చేసుకోకపోతే జైలుకు పోవాలా. ఆ పద్ధతి అనేటువంటిది నేర్పియాలా. అటువంటి క్రమశిక్షణ ప్రభుత్వం, పోలీసులు కలిసి తీసుకొని రావాలా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, రాజశేఖర్ గారు చెప్పిన తర్వాత శిరక్షేదమే. ముందు వైసీపీలో ఒక 50 మంది 60 మందిని శిరక్షేదం చేసిన తర్వాత అప్పుడు ఈ కిరణ్ ఎవడో ఉన్నాడు, అటువంటి వాళ్ళ జాబితా వస్తుంది. ఎందుకంటే నాకేమి శిరక్షేదం కోరిక కాదండి, ఎవరి శిరక్షేదం మంచిది కాదు. కానీ అదుపులో పెట్టుకునేటువంటి సభ్యత అలవాటు చేయాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలకు ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా తన తరఫున మాట్లాడేటువంటి వాడు పద్ధతిగా మాట్లాడకపోతే అతన్ని వెంటనే తప్పించేశారు. ప్రతినిధి, అధికార ప్రతినిధి కానీ, అది కానీ ఇది కానీ. ఇప్పుడు ఎందుకంటే నాకు సరే కొడాలి నాని ఇప్పుడు ఏదో హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యం నాకు తెలియదు, కానీ హాస్పిటల్లో ఉన్నంత మాత్రాన పాతవని పోవు కదా. నాకు అసలు వింటూ ఉంటే ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది ఆ రోజుల్లో అనిపించేది. లఫ్ట్ గాడు వాడు ఈ పద్ధతిలో అది ఎంత తీవ్రమైనటువంటిది. నేను అనుకున్న మంత్రిగా ఉండి మాట్లాడుతున్నాడు, అదుపు చేస్తారు ఈయనను. ఎవరు అదుపు చేసేవాళ్ళు? ఇప్పటికైనా సరే వైసీపీలో అటువంటి గ్యాంగ్ ఉన్నది. ఆ వర రవీంద్రరెడ్డి స్టేట్మెంట్ చూసినాం కదా, మాకు స్టేట్మెంట్స్ రాసి పంపించేవాళ్ళు, ఆ స్టేట్మెంట్స్ నేను అందరికి పంపిస్తున్నాను. అది మంచి, అది ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం. నేను ఆ శ్రీరెడ్డి ఇంతకుముందు మాట్లాడినటువంటి చాలా ఉన్నాయి. ఆ భాష అయితే అబ్బబ్బబ్బా అసలు ఎవరు వినలేమండి. ఆ భాషను ఆమె చెప్పింది, నా అన్న నాకు జీతం ఇస్తున్నాడు అని. అన్న మా జీతాలు రాలేదు చూడండి కొంచెం. అంటే ఏమిటి, ఏం నేర్పిస్తున్నాం మనం? అంటే మనం డబ్బులు ఇచ్చి ఈ రకంగా ఎంకరేజ్ చేయడం అనేటువంటిది, అది వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, లేదా కమ్యూనిస్టులు చేసినా, కమ్యూనిస్టులుగా సభ్యత లేదనుకోండి, కమ్యూనిస్టులుగా మామూలు అసలు ఆ పదాలే తెలియవు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, మనం రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజలకు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి, తప్పులేదు. నిర్మాణాత్మక విమర్శ చేయండి, ప్రభుత్వాన్ని బలపరచాల్సిన పని లేదు. కానీ విమర్శ అనేటువంటిది ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో ఉండాలా, నిర్మాణాత్మకంగా ఉండాలా, మంచి భాషతో ఉండాలి. కానీ ఈ బూతులు తిట్టుకునే పంచాయతీ మాత్రం ఇది మంచిది కాదు. ఇది నా అభిప్రాయం ఏంటంటే, రాజశేఖర్ గారు చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం మంచిది.